హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. నేను మీ నందిని. నేను ఈరోజు మీకు చూపించబోయేటువంటి రెసిపీ ఎగ్ ఎల్లిపాయ కారం. ఇది చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఎప్పుడైనా మనకు ఆరోగ్యం బాలేనప్పుడు నోరు అనేది చప్పబడిపోతుంది. ఏది తిన్నా అంత రుచిగా ఉండదు. అలాంటప్పుడు ఇలా ఎల్లిపాయ కారంతో మనం ఎగ్ కర్రీ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా మనం కర్రీని ప్రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం నేను ఇక్కడ ఒక రోల్ని తీసుకొని అందులో ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర, పావు టీ స్పూన్ మిరియాలు, ఒక 3-4 వరకు లవంగ మొగ్గలు, ఒక 2 ఇలాచీల్ని వేసుకుంటున్నాను. వీటన్నింటినీ ముందుగా ఇలా కాస్త మనం బాగా దంచుకోవాలి. ఇలా వీటన్నింటినీ బాగా దంచిపెట్టుకున్న తర్వాత ఇందులోనికి మనం ఒక పెద్ద ఎల్లిపాయని ఇలా చక్కగా పొట్టంతా తీసేసుకొని వేసేసుకోవాలండి. మెజర్మెంట్‌కి వచ్చేసరికి నాకిది ఒక చిన్న కప్పు వరకే వచ్చింది. ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా దంచుకోవాలి. మనం వేసుకున్నటువంటి స్పైసెస్ అండ్ వెల్లుల్లి అనేవి చక్కగా కలిసిపోయేలాగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ఒక 2 టీ స్పూన్ల వరకి కారాన్ని వేసుకోవాలి. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి కారాన్ని వాడుతున్నానండి. మీరు బయటి కారం యూజ్ చేసినట్లయితే స్పైస్‌ని చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడినంతగా సాల్ట్, ఒక్క పావు టీ స్పూన్ వరకి మనం పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా దంచుకోవాలి. నేనిక్కడ వాటర్ ఏమీ కూడా యాడ్ చేయకుండా దీన్నంతటిని ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ చక్కగా మెత్తని పేస్ట్‌లా అయ్యేంత వరకు బాగా దంచుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే దీన్ని గ్రైండర్‌లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా రుబ్బు రోల్లో చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. అందుకోసమని నేనిలా ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, మన కారం అనేది చాలా చక్కగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక స్పూన్‌తో అంతా తీసేసుకొని ఇలా ఒక గిన్నెలోనికి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని సిద్ధంగా పెట్టేసుకోవాలి. మనం కర్రీని ప్రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దానికోసం నేనిక్కడ స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోనికి ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోనికి పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా చీల్చినటువంటి 2 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి ఒక 6 గుడ్లను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనిక్కడ 6 ఎగ్స్‌కి సరిపడేలాగా కారాన్ని ప్రిపేర్ చేసుకొని కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు తక్కువ ఎగ్స్‌తో కర్రీని చేయాలి అనుకుంటే మీరు తీసుకున్నటువంటి క్వాంటిటీని హాఫ్‌లోకి చేసుకొని మీరు కారాన్ని ప్రిపేర్ చేసుకొని కర్రీని ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఇది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మూత తీసి ఇలా గరిటెతో చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మరీ చిన్నవిగా కాకుండా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా చేసేసుకొని వీటన్నింటిని మరొక వైపుకు ఇలా టర్న్ చేసేసుకోవాలి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకొని ఎగ్ అనేది చక్కగా ఫ్రై అయ్యేలాగా మనం బాగా కుక్ చేసుకోవాలి. ఈ కర్రీనంతటిని మనం లో టు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలండి. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా చాలా చాలా బావుంటుంది. ఇలా మరొక్క 2 నిమిషాల పాటు కర్రీని బాగా లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇలా కర్రీ అంతా చక్కగా కుక్ అయిపోయిన తర్వాత గరిటెతో ఈ కర్రీనంతటిని ఒక వైపుకి మనం జరుపుకోవాలండి. ఇలా ఎగ్స్ అంతటిని మనం సైడ్‌కు జరుపుకోవడం వల్ల అందులోంచి ఆయిల్ అనేది మనకి పక్కకొచ్చేస్తుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారాన్ని ఈ ఆయిల్‌లో వేసుకొని లో ఫ్లేమ్‌లో చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి కారం ఫ్రై అవ్వడానికి మనకి ఒక 2 మినిట్స్ టైం పడుతుందండి. చూడండి, ఇలా నురుగు నురుగు వచ్చేంత వరకి మనం కారాన్ని ఆయిల్‌లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో కర్రీలోంచి మంచి అరోమా వస్తుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ స్మెల్. ఇప్పుడు ఈ కారాన్నంతటిని కూడా మనం ఎగ్‌లో బాగా పట్టేలాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ కర్రీనంతటిని కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఎగ్ కానీ, కారం కానీ చక్కగా కుక్ అయిపోయి మంచి టేస్ట్ అండ్ మంచి స్మెల్ వస్తుంది.
ఇలా ఒక్క 2 నిమిషాల పాటు కర్రీనంతటిని బాగా కలుపుకోవాలి. మనం కుక్ చేసుకున్నటువంటి కారం ఎగ్‌కి ఇలా చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ టైంలోనే మన కర్రీలో సాల్ట్ అనేది సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఒకవేళ సాల్ట్ పడితే గనక యాడ్ చేసుకోవాలి. నాకైతే కొద్దిగా సాల్ట్ అనేది పడుతుందండి. అందుకోసమని నేను కొద్దిగా సాల్ట్‌ని యాడ్ చేసి కర్రీ యొక్క టేస్ట్‌ని అడ్జస్ట్ చేసేసుకున్నాను. ఇలా మరొక్క 2 నిమిషాల పాటు కర్రీని బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. అంతేనండి. మన వేడి వేడి అండ్ టేస్టీ టేస్టీ ఎగ్ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా అన్నంలో కలుపుకొని వేడి వేడిగా తింటే అద్దిరిపోతుంది. మరి మీకు నచ్చిందా? అయితే ఆలస్యం ఎందుకు? మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.